గ్యాంగ్ మధ్య యుద్ధం జరుగుతుంది. నాకు తెలిసి నిజాం కాలంలో నియంతృత్వం గురించి, రాచరికం గురించి మాట్లాడితే నిర్బంధం గురించి విన్నాం తప్ప వదిలే ఇంత చవిచూ సందర్భం లేదు. కానీ మళ్ళీ బీజేపీ జెండాని ఇంటికి ఎగిరింది అనుకో, నీ ఇంటికి కూడా పోలీసు వేస్తాను. నీ మెడలో కండ కప్పుకున్నట్టుగా ఫోటో వచ్చిందనుకో, ఓ ఇంటెలిజెన్స్ వస్తాను. నీ కొడుకు ఈటల పాటలు తిరుగుతాడట, నీవు ఎందుకు నీ ట్రాక్టర్ నడవాలంటే మా దాంట్లో, నీ హార్వెస్టర్ నడవాలంటే మా దాంట్లో, దళిత బంధువు రావాలంటే మా దాంట్లో, పెన్షన్ పోకుండా ఉండాలంటే మా దాంట్లో ఉండు, రేషన్ కార్డు పోకుండా ఉండాలంటే మా దాంట్లో. ఇట్లా ఒక్కడి కాదు కథ. నేను ఇక దాని గురించి మనం చెప్పదు. కానీ దీనికి హుజరాబాద్ ఎన్నిక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. శాశ్వత పరిష్కారం మనం ఇక్కడ దెబ్బ కొడితే కేసీఆర్ గారి అహంకారం మీద దెబ్బ పడిన లెక్క. కాబట్టి హర్షమత్వం కాబట్టి నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడను. అంటే పేదరికంలో ఉన్నాడు కనబడుతుంది, సైలెంట్గా ఉన్నాడు కనబడుతుంది, పెద్ద ఎక్స్పోజర్ ఉండదు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నాడు కనబడదు. కానీ నాకైతే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన గ్రామం ఈ మొత్తం వేణివంక మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ బేతికల్ గ్రామం. నాకు బరకతలేదు, నీకుందో లేదో నాకైతే బరకతలేదు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అంటే, నాకంటే ముందు శోభకు వచ్చింది. ఈ శోభక్క జర మహిళలు కాబట్టి చచ్చుకోపోతా అంటే నేను పొడిచి నువ్వేనా బిడ్డ అంట అని ఏమంటారట, ఇగో 10 లక్షల రూపాయలు తీసుకుంటామని చెప్పి బిడ్డనికి, ఈ బిడ్డకే ఓడెత్తామని చెప్పాను. ఎందుకో రాజేంద్ర ముఖంలో కళ లేదు, ఇంకా ముఖం అంతా చిన్నపోయి ఉన్నది, ఇలా ముఖంలో అయితే సంతోషం కనబడమని చెప్పు. ఎట్లా సంతోషం ఉంటుంది నాకు? ఒంటి నిండా గాయాలే ఉన్నాయి, నాకు ఒంటి నిండా గాయాలే ఉన్నాయి. రోజు అనేక వార్తలు వస్తాయి. బేతికల్లో గిట్ల అయిందనే వార్త వస్తుంది, మళ్ళీ గొప్పలో అరెస్ట్ చేసిన వార్త వస్తుంది, ఇంకొకటి జెండ పీకేసిన వార్త వస్తుంది. అంటే ఇట్లాంటి వార్తలతో ఎంత పెయిన్ఫుల్ ఉండదు నాకెరక. కానీ ఒక్కటి నా తపన అంతా ఏంటంటే, 20 ఏళ్ళుగా ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం సేవ చేసి మీకు హృదయాల్లో చోటు సంపాదించుకున్నానో నేను వివరించి చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరికి కొన్ని మనం చరిత్రలో ఉంటాం, అది పోలిక అవుతుందా కాదా, కానీ చివరికి రాజీనామా చేస్తే కూడా దాన్ని కూడా విలువగట్టింది ఒక హుజరాబాద్. మా ముసలి తల్లులకి పెన్షన్ తెచ్చిచ్చింది. నా ఒక్క రాజీనామా దళిత కుటుంబాల్లో వెలుగు నింపబోతుందని చెప్పి ఆశిస్తున్నా. నా ఒక్క రాజీనామా తెలంగాణపై ఆత్మగౌరవ బావుట ఎగిరేసింది. నా ఒక్క రాజీనామా అంబేద్కర్కి దండయించేటువంటి స్థాయికి తెచ్చింది. నా ఒక్క రాజీనామా జైలు అనిపించింది. నా ఒక్క రాజీనామా రేపటి తెలంగాణకు ఒక వేగుచుక్క అవుతుంది. సీసీ రోడ్లు, మోరీలు లెక్కలేదు. వాళ్ళకేమో మందలకు జనం వస్తారు బయట నుంచి, ఇక్కడ కాదు, మందల మంది జనం వస్తారు. మనం బెంగటిలకి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన దాంట్లో కూడా 80% నాకే చెప్తారట. రాయంద్రాన్ని గెలిపిస్తే వచ్చిన పోలీసులు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినట, ఊళ్ళోకి వచ్చిన పోలీసులు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినట. ఏంది కేసీఆర్ గారికి ఇంత అయిపెట్టే, ఇప్పుడు పాపం జానారెడ్డి లాగా అవుతారా, ఈ రేవంత్ రెడ్డి లాగా అవుతారా అని చెప్పి అనుకున్నాడు ఫస్ట్. కానీ ఇప్పుడు చెప్తారండి, ఏ బాగా చెప్తారు, రాజేంద్ర గెలుస్తాడు, మీరు రాజేంద్ర దిక్కిపోతారు. మొన్న 16వ తారీఖు నాడు ఈ దళిత బంధు కార్యక్రమం నాడు బస్సుకు ఒక 2 పోలీసులు ఇచ్చారు. ఫస్ట్ టైం మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది లేదా ఇంకొక సంస్థ ఉంటుంది, తెప్పించుకో. హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజల గుండె చప్పుడు తెప్పించుకో. దానికి అనుగుణంగా నువ్వు మంచుకుంటావు, నీకు ఇంత గౌరవం, లేకపోతే మట్ట కలిసిపోతావు. ఇవాళ మట్ట కలిసిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి ఎంత గమ్మతంటే, ఆ మీటింగ్ లో అందరు గుసగుస పెట్టుకుంటారు. ఈ యమ మాటలు చెప్తాడు, ఇస్తాడే అని మాడబెట్టి ఈ ఇచ్చేదాన్ని 3 ఎకరాల భూమి ఇయ్యకనే బ్యా, పొలాలకు 3016 రూపాయలు 116 రూపాయలు ఇస్తాడు బుద్ధి, అది ఇయ్యకనే బ్యా. జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవట. భూములు అమ్మితే కానీ
పైసలు లేవట అని వాళ్ళు అనుకుంటారు. ఈ అనుకున్న షో చేసి సోషల్ మీడియా పెట్టారు. వాళ్ళు ఆ ఇద్దరు మహిళల్ని పోలీసులు ట్రేస్ అవుట్ చేసి ముఖ్యమంత్రి అక్కడ ఉత్తరమే రాలే. 2002లో ఇక్కడికి వస్తే ఆనాడు ఎట్లున్నదో మా ఇల్లు తెలిసి వాళ్ళు కూడా